హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు అయితే చాలా డేస్ తర్వాత ఈ వీడియో ఎప్పుడు రిలీజ్ అయిద్దో తెలియదు, కానీ మన డైట్ అయిపోయాక ఈ రోజు డేట్ వచ్చేసి ఈ రోజు 9th, అంటే మన డైట్ అయిపోయాక 3rd డే అన్నమాట. అంటే 7th కు నేను డైట్ కంప్లీట్ వీడియో పోస్ట్ చేశా కదా, 2nd డే ఇది. అంటే నేను ఓన్ గా చేసుకుంటున్న మళ్ళీ మెయింటెనెన్స్ డైట్ లో 2nd డే, అంటే 9th డేట్ అయితే 9th, ఇవాళ జూలై 9th, అది గుర్తుపెట్టుకోండి. సో ఈ రోజు ఏంటంటే ఫామ్ దగ్గరకు వచ్చినాం. ఫస్ట్ గులాబీల నుంచి స్టార్ట్ చేసిన. ఒకసారి మీరు అంతా లుక్ వేసుకోండి. మన ఇంటికి ఒక సైడ్ అంతా కూడా గులాబీలు ఉంటాయి అన్నమాట. అసలు ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయి, ఎన్ని ఉన్నాయో చూడండి. నాకు ఒకవైపు ఏమో ఇవి పెట్టాము, ఒకవైపు ఏమో హైబ్రిడ్ వెరైటీ పెట్టామన్నమాట. 2 రకాలు పెట్టాము. ఫస్ట్ అయితే గులాబీల నుంచి ఈరోజు హార్వెస్ట్ స్టార్ట్ చేద్దాం. ఫాస్ట్ గా చేయాలి, వర్షం కూడా వచ్చేలాగుంది. ఇంకొకటి మీరు గమనించిర్రా, ఇది శారీ నేను ఎప్పటిదో లాంగ్ బ్యాగ్ కుట్టించుకున్నా. చూడండి, వెయిట్ లాస్ కూడా క్లియర్ గా తెలిసిపోతుంది. చాలా డేస్ తర్వాత శారీ కట్టుకున్నా ఈరోజు. అంటే నాకు నేను వెయిట్ లాస్ అయ్యాక ఎలా ఉంటుందో చూసుకుందాం అని చెప్పి. అసలు చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయి ఫ్లవర్స్, చాలా బాగున్నాయి. దేవుడికైతే ఫుల్ పూలు, అసలు వర్షానికి పెద్ద పెద్దగా పూస్తున్నాయి. ఒక పెద్ద మడి పెట్టినాం ఇవన్నీ మనం. కలర్ కూడా చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్ కలర్. మనము వీక్ లో 2 times వచ్చినా ఉంటాయి ఈ పూలు. 10 daysకి వచ్చినా, అసలు ఎప్పుడు వచ్చినా ఫుల్ పూలు. ఇంక ఈ వర్షం పెద్దగా పడ్డప్పుడు కొన్ని రెక్కలు రాలి ఊడిపోతున్నాయి. హ్యాపీ ఉంటుంది మన చేతులతో మనం పూలు పూయించి దేవుడికి పెడితే. నాకైతే నా దుర్గమ్మకి ప్రతి పువ్వు పెట్టినప్పుడల్లా ఎంత హ్యాపీ అనిపిస్తుందో. నిజంగా నా అమ్మ జడలో పెట్టినంత హ్యాపీ అనిపిస్తుంది నాకు. ఇంకా చూడండి, అదంతా పూలే, గుత్తులు గుత్తులు, అసలు చాలా వచ్చినాయి. పిచ్చుకలు చూసిరా ఎట్లా సౌండ్ చేస్తున్నాయో. ఉడకపోస్తుంది బాగా. 2 బుట్టలు నిండలినాయండి. ఇవన్నేమో నాటు గులాబీలు, ఇవన్నీ వచ్చేసి మన హైబ్రిడ్ వెరైటీ. కలర్స్ అయితే ఎన్ని కలర్స్ ఉండాలి అన్ని కలర్స్ ఉన్నాయి మన దగ్గర. చూడండి, ఆరెంజ్, లైట్ పింక్, డార్క్ పింక్, తర్వాత లైట్ ఆరెంజ్, డార్క్ ఆరెంజ్, ఎల్లో కలరు, బ్యూటిఫుల్ ఉన్నాయి. అసలు ఇదైతే ఎంత ముద్దుగా ఉందో, దుర్గమ్మకు పెడితే ఎంత అందంగా ఉంటది కదా. అదనమాట. పూలు తెంపడానికే 1/2 గంట పట్టింది. పండించడానికి, కాయించడానికంటే కూడా హార్వెస్ట్ కూడా చాలా ఓపిక ఉండాలి. వర్షం వస్తుందో ఏమో, మిగతా హార్వెస్ట్ చేసుకుందాం పదండి. ఇగోండి, ఇక్కడ కొంచెం గుత్తి వంకాయలు ఉన్నాయి. ఒక 2 ఉన్నాయి లేండి, ఎక్కువ లేవు. ఇంకా రావట్లేదు, వస్తాయేమో. ఇవి కూడా ఒక 4 చెట్లే ఉంచుకున్నాం. తిని తిని బోర్ వచ్చింది అనుకుంటే ఇప్పుడేమో అసలు రావట్లేదు. ఇంకా అటు సైడ్ నల్ల పొడుగు వంకాయలు ఉన్నాయి, అవి కోసుకుందాం రండి. ఇగోండి, ఇక్కడ మన పర్పుల్ వంకాయ ఉంది, లాంగ్వి. ఇవి కూడా లాస్ట్ టైం చెప్పాక అన్ని చెట్లు తీసేసి కొన్నే ఉంచుకున్నాం. ఇంకా మన వరకు సరిపోతాయి. ఇవి మొయ్యాలంటే కూడా ఇబ్బంది అవుతుందబ్బా, అందుకనే మన వరకు సరిపోని వస్తున్నాయి చాలు, ఒక రోజుకైతే మనకి. ఇగోండి, భలే ఉన్నాయి. అంతకుముందు అయితే బబ్బబ్బబ్బా 10-15 కేజీలు వెళ్ళేది. చాలా ఇబ్బంది అయ్యేది. మొన్ననైతే ఒక రోజు వంకాయ కూర తినాలనిపించింది. చూస్తే చెట్లకు వంకాయలు లేవు. అప్పుడు అనిపించింది ఏది ఎక్కువైతుంది అని అనుకోకూడదు అని. అట్లనే నిజంగా ఎక్కువైతే ఎవరికి పంచాలో అర్థం కాదు. సేల్ చేయాలంటేనేమో ఈ హోమ్ డెలివరీస్ ఇబ్బంది నాకు. సో అందుకే ఇంకా మన ఇంటి వరకు వస్తే చాలనిపించి అన్ని తీసేసినాం అంతే. అవి ఇవి కలిపి 1/2 కిలో వెళ్ళినాయి అనుకోండి. రౌండ్ వంకాయలు 2, ఇవి కలిపి ఒక 1/2 కిలో వెళ్ళినాయి మనకి. ఇట్లా కింద కూడా, కింద ఆని మనకేమైతుందంటే ఇట్లా కింద ఆని చెట్టు ఇగో పుచ్చిపోతున్నాయి కాయలు, మంచి మంచివి కూడా మట్టి తగిలి. వెంటనే చూసుకుంటేనేమో పుచ్చిపోవట్లేవు. మనం ఒక 1-2 days డిలే చేసినామనంటే కథం పుచ్చిపోతున్నాయి. బాగానే వెళ్ళినాయి, చాలా వంకాయలు అయిపోయినాయి. పచ్చిమిర్చి హార్వెస్ట్ చేద్దాం. ఇగోండి మన పచ్చిమిరపకాయలు. అసలు నెమళ్ళు ఏమన్నా అరుస్తున్నాయా.
ఇదిగోండి ఒక్కొక్క చెట్టుకి 10 గళ్ళు వెళ్తున్నాయి. అన్ని చెట్లకు తెంపితే మనకు సరిపోని వెళ్తాయి. పచ్చిమిరపకాయలు మాత్రం అస్సలు బయట తినాలంటే భయం అండి. ఎందుకంటే నేను ఫార్మింగ్ చేస్తున్నా కదా, నాకు అర్థమవుతుంది. చాలా పురుగు వస్తుంది వీటికి చాలా ఎక్కువ మందులు కొడతారు. అందుకనే ఏవి మీరు ఆర్గానిక్వి యూజ్ చేసినా చేయకున్నా పచ్చిమిరపకాయలు మాత్రం ఆర్గానిక్వి యూజ్ చేయాలండి. చాలా అంటే చాలా. కనిపిస్తుందా వీడియోలో? ఇవ్వండి, ఇవన్నీ పచ్చిమిర్చి చాలా వెళ్తున్నాయి. పచ్చిమిరపకాయలు అయితే ఒక 1/2 కిలో పైన వెళ్ళినాయి. ఆల్మోస్ట్ 3/4 కిలో ఉంటట్టున్నాయి. ఫ్రెష్గా ఉన్నాయి. పచ్చిమిరపకాయలకి ఎక్కువ ఏమంటారు, ఎక్కువ రోగాలు వస్తాయి. ఎక్కువ మన కెమికల్స్ వాడతారు. అందుకే పచ్చిమిరపకాయలు ఒక్కటైనా ఆర్గానిక్ గా తెచ్చుకోండి. నేనైతే గోవిందమ్మకి పచ్చిమిరపకాయలు అస్సలు తెంపకెళ్ళొద్దని చెప్తా. ఎందుకంటే నాకు పచ్చిమిరపకాయలు అసలు సరిపోయి. చూడండి ఇక్కడ ఒకటి మర్చిపోయినాం, ఎంతెంత పొడుగున్నాయో. అయితే మేము అన్ని రకాలు పెట్టామన్నమాట. అంటే రకరకాల చెట్లు పెట్టాం. అందుకే కొన్ని పొడవు, కొన్ని డిఫరెంట్, కొన్ని బ్లాక్వి అట్లా వచ్చినాయి ఇవి. ఇంకా వేరే దగ్గర కూడా కొన్ని టమాటాలు, కొన్ని పచ్చిమిరపకాయలు ఉన్నాయి. కూడా ఇంకా చాలా ఉన్నాయి, కానీ కొంచెం అయితే ఇంకా పెరుగుతాయి. అందుకే ఎక్కువ డిస్టర్బ్ చేయట్లేదు వీటిని. ఇగోండి బాగా వచ్చినాయి. పచ్చిమిరపకాయలు అయితే అసలు కొనట్లే. పచ్చిమిరపకాయలు లేకపోతే ఎండుమిర్చి అన్న వాడుతున్నా, కానీ బయట పచ్చిమిర్చి అయితే అసలు కొనట్లేదు. ఇగో ఇక్కడ ఉన్నాయి రండి. ఇంకా ఇగోండి ఇక్కడ చూడండి అసలు ఒక్క చెట్టుకి ఎంత వచ్చినాయో. ఇవి నేనేం చేస్తా అంటే ఇలా ఎక్కువ వచ్చినప్పుడు మంచిగా స్టోర్ చేసేసుకుంటున్నా. ఇగోండి ఫుల్ వచ్చినాయి. మంచిగా స్టోర్ చేసుకుంటే ఏంటంటే మనకు పచ్చిమిరపకాయలు అయిపోయినప్పుడు బాగా ఉపయోగపడతాయి. లేకపోతే అమ్మో, నాకు అసలు పచ్చిమిర్చికి ఎన్ని రోగాలు, ఎన్ని మందులు కొడతారో చూసాక ఈ ఫార్మింగ్ లోకి వచ్చాక భయం అనమాట. అప్పటి నుంచి పచ్చిమిరపకాయలు అసలు కొనను. ఇటు సైడ్ కొన్ని పెట్టినాం అప్పుడు. ఇవి కూడా బాగానే వచ్చినాయి. ఇటు కూడా 10-15 చెట్లు ఉంటాయి. ఇగోండి అక్కడక్కడ వీటికి కూడా బాగా వస్తుంది పచ్చిమిర్చి. ఇగోండి ఓవరాల్ గా అయితే ఆడ ఇడగలిపి కిలో వెళ్ళినాయి మన పచ్చిమిర్చి. టమాటాలు బాగా పండిపోయినాయి. ఇక తీగ టమాటా చెట్లు కూడా ఇదైపోయినాయి. మనకు రసానికి అట్లా పనికొస్తాయి. చిన్నగా ఉన్నాయి. వేరే దగ్గర వేసినాము. ఇంకా అవి స్టార్ట్ అయితే మళ్ళీ ఫుల్ టమాటానే టమాటా. అప్పుడు టమాటా వరుగులు చేసినాం కదా, అవి బాగా యూజ్ అవుతున్నాయి నాకు ఇప్పుడు. టమాటా వరుగులు, టమాటా పౌడరు. అందుకే ఎక్కువ తక్కువ రేట్ ఉన్నప్పుడు మనం అట్లా చేసి పెట్టుకోవాలన్నమాట. మనకు అదే బెనిఫిట్. ఇదిగోండి ఇక్కడ కూడా ఉన్నాయి. ఇవన్నీ తీసేస్తుంది ఇక రేపు గోవిందమ్మ. ఇంకా ఎంత డిమాండ్ ఉంది అసలు ఇప్పుడు టమాటాకి. అన్ని వెళ్ళినాయి. పచ్చిమిరపకాయలు బాగా వెళ్ళినాయి ఈసారి. మంచి స్టోర్ చేసుకోవాలి. ఇగోండి వంకాయలు, బెండకాయలు. ఇవి మళ్ళీ సెకండ్ టైం వేసినాం అనమాట ఈ వంకాయల చెట్లు. వీటికి కూడా బాగానే వచ్చినాయి వంకాయలు. ఇగోండి ఈ వెరైటీ. ఇవి తెల్ల వంకాయలు, కాకపోతే కొంచెం పుచ్చులు అనిపిస్తున్నాయి. మరి చూడాలి ఎట్లుంటాయో. ఇవి అయితే ఒకప్పుడు ఎన్ని కాసినాయో వంకాయలు. ఫ్రీగా పంచిపెట్టిన అందరికి. ఇప్పుడు మొయ్యాలంటే ఓపిక లేదబ్బా, అందుకని ఎక్కువ తక్కువ కాపియట్లేదు. ఇగోండి ఇక్కడ వచ్చేసి మన క్యారెట్లు అనమాట ఇవి. అండ్ మెంతి కూర కూడా ఉంది. ఆకుకూరలలో కొంచెం మెంతి కూర హార్వెస్ట్ చేద్దాం. కొంచెం తీసుకెళ్దాం మెంతి కూర. చాలా బాగా వచ్చింది కదా. ఇట్లా వరలేసేసిన దగ్గర మంచిగా వచ్చింది కూర మాత్రం. ఎందుకంటే ఇందులో చాలా వరకు మనం ఘనజీవామృతం వేసి పెడుతున్నాం కదా, మంచిగా వస్తుంది. ఇదిగోండి ఈ వరలో ఉన్న మెంతి కూర మొత్తం తెంపేసిన. బుట్ట నిండి వచ్చింది. నేను ప్రతి కూరలో కొత్తిమీర ఇంత ఎట్లా వేస్తాను, మెంతి కూర అండ్ మన మునగాకు కూడా అలానే వేస్తా. చాలా హెల్దీ. మనకు తెలియకుండానే మన స్కిన్ కి, మన బాడీకి చాలా హెల్దీ అన్నమాట. బాగా యూజ్ చేస్తాబ్బా నేనైతే మెంతి కూరని అండ్ మునగాకుని. కొత్తిమీర లేకున్నా నాకేమనిపించదు, కానీ మునగాకు అవి లేకపోతే మాత్రం అసలు మెంతి కూర, మునగాకు ఫుల్. ఇప్పుడు ఇది మొత్తము క్లీన్ చేసుకొని ఒక డబ్బాలో పెట్టేస్తా. ప్రతి కూరలో కరివేపాకు వేసినట్టే వేస్తా. ఇక్కడ చూడండి అసలు ఎంత బాగా వచ్చిందో కొత్తిమీర. ఇది నాటు కొత్తిమీర, చాలా స్మెల్ ఉంటదబ్బా. ఇట్లా వరలతో పెంచితే మాత్రం నాకు చాలా బెనిఫిట్స్ అనిపిస్తున్నాయి. ఎందుకంటే మనం దీని వరకే మనం ఏదన్నా ఏమంటారు లిక్విడ్స్ వేసుకోవాలన్నా, ఆర్గానిక్వి, తర్వాత ఎరువులు వేసుకోవాలన్నా, తర్వాత విత్తనాలు కూడా ఈ వర్షం సీజన్ కట్టిటి పోకుండా మంచిగా ఉంటున్నాయి. సో నాకు ఈ పద్ధతి అయితే బాగా అనిపించింది. కొత్తిమీర జాలేండి, ఇంట్లో కొంచెం ఉంది ఆల్రెడీ, ఇంకొంచెం తెంపుతున్నా. ఇది మళ్ళీ నెక్స్ట్ టైంకి అవుతుంది. ఇప్పుడు ఇంకా వస్తుంది. ఇప్పుడిప్పుడే కొంచెం లోపలికి విత్తనాలు వచ్చినాయేమో కొంచెం టైం పడుతుంది. ఇట్లా 4 వరలు వేసినాం.
అది మెంతి కూర అండ్ ఇంకొంచెం అందులో క్యారెట్ కూడా ఉంది వస్తుంది. ఇది ఇంకా కొత్తిమీర అది. ఇక ఇక్కడ చూడండి మొత్తం పాలకూర, ఇదంతా కూడా తోటకూర పాలకూర. ఇక్కడ బెండకాయలు కూడా చూడండి ఎట్లున్నాయో. ఇది ఫస్ట్ వేసిన తోటకూర బాగా ముదిరిపోయి పెద్దగా వచ్చేసింది, దాని మధ్యలో పాలకూర వేసినాం. ఇక ఈ తోటకూర కొంచెం తీసేస్తా, ఏందో అడ్డంగా ఉన్నట్టుగా ఉంది ఇది. ఇది మంచిగా ఎల్లిపాయలు వేసి ఫ్రై చేసుకుంటే ఆహా ఏం టేస్ట్ ఉంటుందండి. మస్తు టేస్ట్ కొడుతుంది ఇది. అంతే. ఇదంతా పాలకూర ఇంకా రాలే, నెక్స్ట్ టైంకి అయితే బాగా వస్తుంది. ఇదంతా నెక్స్ట్ టైం నింపుకెళ్దాం. ఇది ఇంకోండి బీట్రూట్ చూడండి ఒకసారి, మన బీట్రూట్ అనమాట, ఇంకా పెరుగుతుంది అందుకే ఉంచినాయిగా. బీట్రూట్ బాగా వస్తుంది, ఇంకా వస్తుంది ఇది బీట్రూట్. ఇక్కడ ఎక్కువ అయిపోయింది తోటకూర, కొంచెం తెంపుకెళ్తాము, మనకు కొంచెం కూరకు వస్తుంది. వేరే కాడ కూడా ఉంది, ఇంకా చాలు మనకు ఒక రోజుకి వస్తాయి. ఈ వర్షాకాలం తొందరగా అదో ఇదో పురుగు పడుతుంది, జాగ్రత్తగా కాపాడుకోవాలి మనం. పొలంకి రాక 10 రోజులు అయింది కదబ్బా, బీరకాయలు కూడా బాగా ముదిరిపోయినాయి, వర్షాలకు ఆగమాగమైనాయి. ఇగోండి ఇక్కడ గోరుచిక్కుడు కూడా తెంపిపోయింది, గోవిందమ్మ వచ్చింది పాపం, వాళ్ళ పిల్లలు స్కూల్ నుంచి వస్తారని నాకు గోరుచిక్కుడు తెంపరాదని తెంపిపోయింది. బీరకాయలు కూడా చూడండి, ఇగోండి బెండకాయలు ఓన్లీ ఇక్కడ చెట్లకే కిలోన్నర వెళ్ళినాయి, అరకిలో మనకి ముదిరిపోయినా కిలో వెళ్తాయి, ఇంకా అటు సైడ్ చాలా ఉన్నాయి. ఇగోండి బీరకాయలు కూడా ఫుల్ ముదిరినాయి, గోవిందమ్మ అన్ని తెంపేసాం. ఇది తెంపపోతే ఏమైతుందంటే కొత్తవి రావన్నమాట, అందుకే మనం ఉన్న కాడికి అన్ని తెంపేసుకుందాము, చిన్నవి పెద్దవి అన్ని తెంపేద్దాం. మళ్ళీ తీగలు కూడా అన్ని తీసేసి కొత్త తీగలు కూడా వేద్దాం అనుకుంటున్నాం. ఇగోండి ఎన్ని ఉన్నాయి చూడండి బీరకాయలు, తిని బోర్ వస్తుంది బీరకాయ, అంతగానం వచ్చినాయి. పసుపు చూడండి ఎంత బాగా వచ్చిందో, ఇవన్నీ పసుపు చెట్లే. అగోండి వర్షం స్టార్ట్ అయితేనే ఉంది, ఎంత ఫాస్ట్ గా చేద్దామన్నా ఏడైతుంది, ఇంత పెద్ద సముద్రం. వచ్చి మొక్కలన్నీ తిరిగి చూడటానికే నాకు మస్తు టైం పడుతుంది. బీరకాయలు అయిపోయిందండి, చిన్న పెద్దవి కోసిన. ఇందులో కూడా గోవిందమ్మకి చెప్పిన అనమాట, పండు ఆకులు అన్ని తీసేసే గోవిందమ్మ, కొత్తగా వేసుకుందాం మళ్ళీ ఏదన్నా అని చెప్పిన. సరే అన్నది, ఇవన్నీ తీయమని చెప్పిన. ఇంకా సో ఇంకా అటువైపు కూడా ఉన్నాయి కొన్ని బీరకాయలు. ఇగో జ్యూస్కు బాగుంటాయి, అన్ని వెళ్తున్నాయి. నేను మంచిగా వీటితో జ్యూస్ చేసుకొని ఇందులో అల్లము నిమ్మకాయ వేసుకొని తాగుతా, చాలా టేస్ట్ అంటే చాలా టేస్ట్ ఉంటాయి. ఇదిగోండి ఆర్గానిక్ కాబట్టి బాగుంటుంది అబ్బా, ఏం టెన్షన్ లేదు. ఇదిగోండి ఇగో సరే ఇంకా బీరకాయలు పక్కన పెట్టి ఇగో ఈ మొక్కలు చూసిర్రా, ఇగోండి ఇక్కడ వంకాయలు చూపిస్తా అన్న ఒకటేసారి. ఇగోండి ఇంత జంబో వంకాయలు ఎప్పుడైనా చూసిర్రా మీరు, ఎంత హెల్దీగా ఉన్నాయి చూడండి, ఎంత టేస్ట్ ఉంటాయి అంటే ఇవి. ఇగోండి ఈ ఒక 4 కాయలే పావు కిలో అరకిలో అవుతాయి. ఇగో చాలా బాగుంటాయి అబ్బా ఇవి టేస్ట్. ఇంకంతే, ఒక పావు కిలో పైన వెళ్ళినాయి. గోవిందమ్మ గోంగూర అంతా తెంపిచ్చేసి వెళ్ళింది, గోకరకాయ గోంగూర. ఇంకా అటు సైడ్ ఏమున్నాయో చూద్దాము. గోంగూర అయితే ఫుల్ మన దగ్గర, తెల్ల గోంగూర, ఎర్ర గోంగూర, గులాబీ పూలకైతే కొదువే లేదబ్బా. ఇగోండి ఇది ఇలాచి మొక్క, ఈ ఆకులే నేను తీసుకొచ్చి మన సూపర్ డ్రింక్స్ లలో వాడతా కదా, ఇవే ఇలాచి 2 చెట్లు పెట్టా. మంచి టీలో కూడా ఫ్లేవర్ కి చాలా బాగుంటాయి, టీలో కూడా యాడ్ చేస్తా. ఇంకా అటు తీగ చాతికి వెళ్దాం.
హార్వెస్ట్ చేస్తుంటేనే వర్షం వచ్చేసిందండి. వర్షంలో తడుచుకుంటూ లోపలికొచ్చేసరికి మైక్ ఆఫ్ అయిపోయింది. వర్షంలో నేను రికార్డ్ అయితుందనే అనుకుంటున్నాననమాట అక్కడున్నప్పుడు. తర్వాత చూస్తే రికార్డ్ అవ్వలేదు. మైక్ వాటర్ పడి ఖరాబ్ అయిందేమో అనుకున్నాను. కానీ తర్వాత చూస్తే ఛార్జింగ్ అయిపోయింది. సో బయట చూసారా క్లైమేట్ అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో ఇంటి దగ్గర నుంచే కొంచెం మిల్క్ తీసుకొని వెళ్ళానమాట. ఇంకా వర్షం తగ్గే లోపల వర్షాన్ని చూస్తూ మంచిగా నేచర్ ఎంజాయ్ చేస్తూ మంచి టీ తాగాను. నాకు చాలా ఇష్టం అనమాట వర్షం పడుతుంటే టీ తాగడం. సో టీ తాగేసాము. చాలా బాగుంటుందండి అసలు. అంటే ఏ మాల్స్కి వెళ్ళినా లేకపోతే ఎక్కడికి వెళ్ళినా ఇంత హ్యాపీనెస్ రాదు. తర్వాత చాలామంది కంటైనర్ గురించి కూడా రైనీ సీజన్లో ఎలా ఉంది, ఎక్కడైనా రస్ట్ వస్తుందా ఏంటి అని కూడా కొంతమంది అడిగారు. నేను వాళ్ళ కోసం కూడా ఒక వీడియో చేశానండి. అది కూడా నేను త్వరలోనే రిలీజ్ చేస్తాను. తర్వాత ఇంకా వర్షాన్ని చూస్తూ హ్యాపీగా అనిపించింది టీ తాగడం. ఇక ఇక్కడి నుంచి వాయిస్ ఓవర్ ఇవ్వడమేనండి. ఇక్కడి నుంచి ఏది కూడా రికార్డ్ అవ్వలేదు. కొద్దిగా వర్షం తగ్గింది అనిపించినప్పుడు ఇంకా మునగాకు తెంపాననమాట. అయితే ఈ మునగాకు సీడ్స్ మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయండి. ఇది నేను సీడ్ నుంచి చేశాననమాట. డైరెక్ట్గా చెట్టు నర్సరీలో నుంచి మనం మొక్కలు పెట్టించేటప్పుడు తెచ్చిన చెట్టు కూడా ఇంత బాగా గ్రోత్ రాలేదు. ఇది మాత్రం చాలా బాగా గ్రోత్ వచ్చిందనమాట ఈ సీడ్స్. రీజన్ ఏంటంటే ఇది నర్సరీ మేళాలో 10 సీడ్స్ 50 రూపీస్కేమో సేల్ చేశారండి. వాళ్ళు ఇచ్చేటప్పుడే చెప్పారు 6 మంత్స్ కూడా పట్టదు, చాలా బాగా కాయలు వస్తాయి, కిందికే వస్తాయి అది ఇదని. కానీ నిజంగా అండి ఆకు కూడా నాకు డిఫరెంట్గా అనిపించింది. ఫ్లేవర్ కూడా అంటే ఇది లైట్ ఆకుపచ్చ కలర్లో ఉంటుంది. నేను నర్సరీలో తెచ్చింది అయితే ముదురు ఆకుపచ్చ కలర్లో ఉందన్నమాట మునగాకు చెట్టు. సో నాకు కాయలు కూడా చాలా లావుగా వస్తాయి అని చెప్పారనమాట మనం తీసుకునేటప్పుడు. సో ఇంతవరకైతే ఇంకా కాయలు స్టార్ట్ కాలేదు. చెట్టు నిండా పూతుంది. కానీ వర్షానికి గాలులకి చాలా వరకు పోతుందండి. ఏమంటారు, పూతంతా రాలిపోతుంది. ఇంకా నేను ఖచ్చితంగా పప్పులో ఒక వారంలో ఒకరోజు పప్పు చేస్తాను. ఒకరోజేమో ఏదైనా ఒకటి ఏమంటారు తాలింపులాగా చేస్తాను. తర్వాత ప్రతి కర్రీలో కూడా వేస్తాను. అందుకే వచ్చినప్పుడల్లా ఖచ్చితంగా మునగాకు కోస్తా. ఇంకా మళ్ళీ సరిపోదో అనేసి మళ్ళీ ఇంకా కొద్దిగా తీసుకొని వస్తున్నా. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, అదంతా కూడా క్లీనింగ్ అయిపోయింది. అవన్నీ కూడా మొక్కలు వేసుకున్నాము. అండ్ నేను ఇందాక చూపించిన వరలు కాకుండా ఇదేంటంటే ఫస్ట్ మనం ఇక్కడ ఒక 5 వరలు వేయించి వర్మీ కంపోస్ట్ చేసామన్నమాట. అంటే మన పొలంలో వచ్చిన ఆకులు అలమలు చెత్త అంతా వేసాము. అది రెడీ అయిందనేసి ఆ వరలను ఒక 2 ఇలా పక్కకేసుకొని మనం రెడీ చేసుకున్న వర్మీ కంపోస్ట్ వేసి ఇందులో కూడా పాలకూర, తర్వాత తోటకూర, గంగబాయల కూర, కొత్తిమీర అలా వేసుకున్నామండి. చాలా బాగా వస్తుందన్నమాట. అండ్ ఇంక ఈ వరలు అక్కడి వరకు మొయ్యడం ఎందుకు, ఇక్కడ తీగజాతి దగ్గర ప్లేస్ ఉంది కదా అని చెప్పి ఇక్కడే వేసాము. చాలా అంటే చాలా బాగా వస్తున్నాయి. ఇంకా తీగజాతి దగ్గరైతే ఆల్మోస్ట్ ఆల్ పాతయన్నీ తీసామండి. చిక్కుడు ఒకటి, లాంగ్ బీన్స్, కాకరకాయ అలా కొన్ని తీగజాతులు మాత్రం అంటే ఇంకా ఏమంటారు సెకండ్ టైం వేసినవి ఉంటాయి కదా, అవి ఉంచాము. ఇక్కడ నా వెనక పాకింది మొత్తం కూడా మన లాంగ్ బీన్స్ అండి. అవి కాయ రావట్లేదు కానీ చెట్టంతా పాకిపోయి అక్కడ వేసిన పందిరంతా ఉంగిపోతుంది. ఇప్పుడు రీసెంట్గానైతే గోవిందమ్మకు తీసేసే గోవిందమ్మ అని చెప్పానమాట. దానివల్ల మిగతా చెట్లన్నీ కూడా డ్యామేజ్ అవుతున్నాయి, పందిరి వంగిపోతుంది అనిపించింది. ఇక గుమ్మడికాయలు అయితే కనీసం వారంలో 2-3 గుమ్మడికాయలైనా వస్తున్నాయండి మనకి. మేము గుమ్మడికాయ చాలా తింటాం. స్వీట్ తప్పడం అని, తర్వాత స్వీట్ అని, పులుసు, కూర, సొరకాయ లాగా చాలా హెల్తీ. నేను చాలా వీడియోస్లో చెప్పాను కదా. సో ఉన్న వాటిలోనైతే ఒకటి కొంచెం పెద్దగా అనిపించింది. ఇంకా ఒక్కటైతే హార్వెస్ట్ చేశాను.
సో ఫైనల్‌గానైతే వర్షంలో తడుస్తూ, టీ తాగుతూ, కొద్దిసేపు ఆపి, మళ్ళీ స్టార్ట్ చేసి మొత్తానికైతే కంప్లీట్ చేశాను. సో 2 రకాల బీరకాయలొచ్చాయండి. అండ్ నాటు గులాబీలు, హైబ్రిడ్ గులాబీలొచ్చాయి. తర్వాత మనకి మామిడికాయలు గూడా వచ్చాయన్నమాట. చాలా ఎక్కువొచ్చేసాయి మామిడికాయలు. తర్వాత పచ్చిమిరపకాయలు, ఆకుకూరలు, మెంతి కూర, కొత్తిమీర, వంకాయలు, బెండకాయలు 10 రోజులవుతుంది కదా ఫామ్‌కెళ్ళక. చాలా ఎక్కువొచ్చిందనమాట హార్వెస్ట్. ఈ హార్వెస్ట్ చేసి చాలా డేస్ అవుతుందన్నాను కదా! నాకు 10 డేస్ వచ్చాయండి. అసలు నేను కూరగాయలు కొనడమే మానేశాననమాట. ఏదుంటే దాంతో వండుతున్నా తప్ప బయట కూరగాయలు కొంటే నాకసలు ఏదో టేస్ట్ కూడా మారుతుందనిపిచ్చింది. అండ్ బెండకాయలు కూడా చాలా ఎళ్ళాయి గానీ కొన్ని ముదిరిపోయాయండి. అక్కడే సీడ్స్ కోసం వదిలేసి మంచివే ఇంటికి తీసుకొచ్చాను. అండ్ మునగాకు గూడా నేను చాలా ఎక్కువనే యూజ్ చేస్తానండి. చెప్పాను గదా! మునగాకు గూడా చాలా ఎక్కువ తీసుకొచ్చా. అండ్ చూడండి వర్షానికి అంతా గ్రీనరీ ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో. నాకైతే అసలు అక్కడికెళ్తే ఇంటికి రావాలనిపిచ్చదు. కానీ తప్పదు. అండ్ ఇక్కడ నేనేం చూపిస్తున్నానంటే ఫ్యాన్ మీద చూడండి ఇక్కడ గూడు పెట్టుకున్నాయన్నమాట పిచ్చుకలు. అప్పటి నుంచి అసలు ఫ్యాన్ వేయటం మానేసాము. ఆల్మోస్ట్ 2 మంత్స్ అయింది. ఇంకిక్కడ దొండకాయలు, తర్వాత మన గుమ్మడికాయ అవి కూడా ఇక్కడొచ్చాయన్నమాట. తోటకూర కూడా. సో ఈ వీక్ వీడియో అయితే ఇదేనండి. ఐ హోప్ యు ఆల్ లైక్ ద వీడియో. లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్. ఉంటాను.